హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా కుకింగ్ వీడియోస్ని ఎలా షూట్ చేస్తానో చూపిస్తాను. దానికోసం అయితే ఒక ట్రైపాడ్ అవసరం అవుతుందండి మనకి. నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను. కాస్ట్ వచ్చి $799 ఉంది. బట్ నేను తీసుకున్న రోజు ఏదో ఆఫర్ ఉండి $719 వచ్చిందండి. సో ప్రైమ్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే ఆఫర్ ఉంది ఆ రోజు. సో అన్బాక్సింగ్ కూడా చూపిస్తున్నాను. మనకి ఇలా బాక్స్లో వస్తుందండి. అండ్ కాస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, $719 పడింది. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ ప్యాకింగ్గా ఉంటుందండి. మనకి క్యారింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఒక చిన్న బ్యాగ్లో ఇస్తారు దీన్ని. సో ఇలా బ్యాగ్లో ఉంటుంది. మనం దీన్ని ఇలా తగిలించుకుని కూడా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా, లైక్ ఫోటోగ్రఫీకి అది వెళ్ళేటప్పుడు కూడా ఇలా తీసుకుని వెళ్ళొచ్చు. సో ఇలా ఒక కవర్లో పెట్టుంటుందండి. ఇది మొత్తం కూడా 3 స్టెప్స్లో ఉంటుంది. బాగా హైట్గా కూడా ఉంటుందండి. మనకి ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే బోత్ కెమెరా అండ్ ఫోన్కి కూడా యూజ్ అవుతుంది. ఎలాగో నేను చూపిస్తాను. ఈ 3 వచ్చి స్టెప్స్. సో దీన్ని ఇలా సెట్ చేసుకోవచ్చు. మనకి ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లో సెట్ చేసుకుని టైట్ చేసుకోవడమే దీన్ని. ఇప్పుడు దీన్ని ఇలా సెట్ చేసుకుని పెట్టుకున్నామంటే అది చక్కగా నిలబడుతుందండి అలా. సో ఇది వచ్చి ఫస్ట్ స్టెప్ అనమాట. మ్యాక్సిమం ఇదైతే మనకు సరిపోతుందండి కుకింగ్కి అది కూడా. ఇప్పుడు మనం 3 స్టెప్స్గా తీయొచ్చు దీన్ని. సో ఇంకా 3 అవుతుంది అనమాట ఇప్పుడున్న సైజ్కి. సో ఇది థర్డ్ సెట్. సో ఇలా ఉంటుందండి. అండ్ ఇది మనకి ఇలా మూమెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు మనం కెమెరా పెట్టాక. సో ఈ హైట్లో అయితే వస్తుందండి మొత్తం. సో ఇప్పుడు దీన్ని తీసేసి చిన్నగా చేసి నేను కెమెరా కానీ అలాగే మనం ఫోన్ కానీ ఎలా అటాచ్ చేసుకోవచ్చో దీనికి చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదండి. సో ఇదే మెయిన్ అన్నమాట. మనకి ఏదైనా కూడా కెమెరాస్ కానీ అలాగే మనకి ఫోన్స్కి కూడా యూజ్ అయ్యేలాగా ఉంటుంది. అది యూనివర్సల్ అన్నమాట. ఏ ఫోన్కైనా యూజ్ చేసుకోవచ్చు, ఏ క్యామ్కైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫోన్కి మాత్రం మనం డైరెక్ట్ కనెక్ట్ చేయలేము. ఈ మౌంట్ అడాప్టర్ అయితే కావాల్సి వస్తుందండి. సో ఇలా ప్యాక్లో ఉంటుంది. నేను అమెజాన్ లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఇది కాస్ట్ వచ్చి $299. సో ఇలా ఉంటుంది చూడడానికి. మనం దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసామంటే ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. మనం ఫోన్ని ముందుగా దీంట్లో పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టుకుని మనకి ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుందండి. ఈ కింద వైపు ఇలా హోల్ ఉంటుంది. సో ఆ హోల్ని తీసుకెళ్ళి ఆ స్క్రూలో బిగిచ్చేసేయడమే. సో ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ యూనివర్సల్ ఒకే సైజు ఉంటాయండి ఇవి. సో మనం ఏది తీసుకున్నా కూడా ఇలా సెట్ అయిపోతుంది ఈజీగా. సో ఇప్పుడు ఇలా రికార్డ్ చేసుకోవచ్చు దీంతో. మనం కింద వైపు రికార్డ్ చేయాలన్నా కూడా కిందకి వంచుకోవచ్చు. సో ఇప్పుడు చూపిస్తాను ఎలా రికార్డ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మనం చేత్తో పట్టుకున్నామంటే మొత్తం కదిలిపోతూ ఉంటుంది కదా. అలాగే మనకి ట్రైపాడ్ కనుక ఉంది అంటే చక్కగా అలా మూమెంట్ లేకుండా పర్ఫెక్ట్గా రికార్డ్ అవుతుందండి. అండ్ మనకి కిందకి కావాలంటే ఇలా కిందకి ఇలా వంచామంటే సరిపోతుంది. సో ఇలా రికార్డ్ అవుతుందన్నమాట. సో ఫోన్కి కనెక్ట్ చేయాలంటే మాత్రం ఇలాంటి డివైస్ ఒకటి ఉండాలండి. ఇదనే కాదు, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఇది కూడా బాగుందండి, $299. ఇప్పుడు అలాగే నెక్స్ట్ కెమెరా ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి క్యామ్కి కూడా ఇలా చిన్నగా హోల్ ఉంటుందండి ఒకటి. సో ఇప్పుడు ఆ స్క్రూకి ఫిట్ చేసేసుకోవడమే. ఇలా పెట్టి రొటేట్ చేస్తూ ఉన్నామంటే అది ఫిట్ అయిపోతుంది దానికి. సో ఇలా పెట్టేసి మనం మన స్టవ్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను స్టవ్ మీద ఎలా
పెట్టుకోవాలో కూడా స్టవ్ పక్కన అది. సో మనకి ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుందండి. మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు ఇలా. సో ఇప్పుడు వీడియో ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ముందు వీడియో తీయాలంటే మనకి లైటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలండి కుకింగ్ చేసేటప్పుడు. అండ్ అలాగే మీకు విండోస్ ఏమన్నా ఉన్నా కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఏదైనా డే లైట్తో ఉన్నది ఇంకా బాగుంటుంది. సో ఇలా మనకి పర్ఫెక్ట్గా కనుక లైటింగ్ ఉంటే వీడియోస్ చాలా బాగా వస్తాయండి. సో ఇప్పుడు ఫస్ట్ క్యామ్తో ఎలా రికార్డ్ చేస్తానో చూపిస్తాను. ముందుగా క్యామ్ని ఇలా పక్కన పెట్టేస్తాను, ఆ పొయ్యి పక్కన. మీకు కింద క్లిప్ చూపిస్తున్నాను చూడండి. సో ఆ విధంగా రికార్డ్ అవుతుంది అన్నమాట అక్కడ పెడితే. సో ఇది వచ్చి ఒక స్టెప్. సో ఇలా రికార్డ్ అవుతూ ఉంటుంది ఒక స్టెప్ పెట్టినప్పుడు. అండ్ అలాగే ఇంకో స్టెప్ తీసైనా పెట్టుకోవచ్చు, ఇంకొంచెం పైనుంచి అన్నట్టు ఉంటుందండి చూడడానికి మనకి. సో కింద వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉంటుంది పైనుంచి తీసినప్పుడు. పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు, కానీ కొంచెం లైట్గా ఉంటుందండి. సో అందుకే మనకి డిఫరెన్స్ తెలియట్లేదు. సో ఇలా అయితే రికార్డ్ అవుతుంది క్యామ్లో. సో ఇలా మనం ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు. అలాగే ఫోన్లో కూడా ఇలా రికార్డ్ చేసుకోవచ్చు. ఫోన్లో అయితే కనుక నేనైతే ఇలా పక్కన పెట్టాను. సేమ్ మనం క్యామ్కి పెట్టినట్టు కూడా పెట్టచ్చు. ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అని చూపించడానికి ఇలా కింద పెట్టానండి దీన్ని. ఇది 3 స్టెప్లో పెట్టాను. ఇందాక మనం క్యామ్కి ఓన్లీ ఒక స్టెప్ మాత్రమే పెట్టాం కదా. సో ఇదైతే నేను ఇట్లా 3 స్టెప్స్ కూడా మొత్తం తీసాను అనమాట, కింద పెట్టాను. ఇదైతే కొంచెం కష్టమే అవుతుందండి, మనం కుక్ చేసేటప్పుడు వీలుగా ఉండదు కదా కలపడానికి అది కూడా. సో క్యామ్తో అండ్ ఫోన్తో మనకి ఎలా కావాలంటే అలా షూట్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి, నేనైతే వీడియో చేస్తాను. మీకు వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇవి చాలామంది అడుగుతున్నారండి ఈ వీడియోస్. ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే వీడియోస్ని ఎలా రికార్డ్ చేయాలి అండ్ ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది. సో అందుకే ఈ వీడియోస్ కూడా పెడుతున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.